అందరికీ నమస్తే అండి. సో మనకు ఇదే నెల 10th 11th ఆ టైంలో ఒకటి మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అండ్ హరాస్ చేస్తున్నారు ఇంట్లో డొమెస్టిక్ అబ్యూస్ సంబంధించి. సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది. సో ఫర్దర్గా అతను నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని ఫిట్నెస్ సెంటర్స్ జిమ్స్ని ఒక 3 జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే 2 వ్యక్తులు అతనికి వెపన్స్ని 2022లో పరిచయం అయినట్టు, అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది. 2022లో ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో పంజాబ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇతనికి పరిచయం అయి తర్వాత ఇదే మొరేనా డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వెపన్తో పాటుగా కొన్ని రౌండ్స్ కూడా అండ్ మ్యాగజైన్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో 4 వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 కంట్రీ మెయిల్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వాడ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళు వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, వెపన్స్ని సేల్ చేయడము అది చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకొచ్చి బయట అవసరం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాఫిటబుల్ అమౌంట్, అది ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో మన టౌన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఎస్ శ్రీకాంత్, 3 టౌన్ సిఏ రాజేంద్రనాథ్ యాదవ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శేషగిరి, మరి బొమ్మనాల్ ఎస్ఐ నబీ రసూల్, 2 టౌన్ ఎస్ఐ రుషేంద్రబాబు, మరి సిసిఎస్ సిబ్బంది, టౌన్ సబ్ డివిజన్ సంబంధించిన సిబ్బంది, మరి స్పెషల్ పార్టీ వాళ్ళు కూడా ఈ టాస్క్లో చాలా ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. సో ఈ వెపన్స్ ఆల్మోస్ట్ 50,000 to 60,000 పర్ వెపన్ కొన్ని, మళ్ళీ ఇక్కడ కూడా ఒక 30,000-40,000 అట్లాగా మార్జిన్ పెట్టుకొని వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. అతను ముందు కూడా కొంతమంది నన్ను బెదిరించారు, వాళ్ళని బెదిరించడానికి నేను తీసుకున్నాను అని చెప్పాడు. కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఫర్దర్గా తీసుకొని అది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆయన అలాగే చెప్పారు, బట్ మాకు ల్యాక్ ఆఫ్ టైం వల్ల మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము. ఇప్పుడు ఫర్దర్గా మనం పోలీస్ కస్టడీకి తీసుకుని ఎందువల్ల వెపన్స్ తీసుకొచ్చారు, ఇంకా ఎవరెవరికి సేల్ చేశారు, ఇది ఇంకా ఎంత పెద్ద నెట్వర్క్ అనే దాన్ని కూడా మనం పోలీస్ కస్టడీలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ పోలీసులు కూడా దీంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని మనము వీళ్ళని అప్రెంట్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ రాజశేఖర్ రెడ్డి ఒకరే మాకు దొరకడం జరిగిందండి. ఇంకా మనం పోలీస్ కస్టడీలో మిగతా నెట్వర్క్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా నడుస్తూ ఉంది. సో దాంట్లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. జిమ్ ఎక్విప్మెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పరిచయం అయ్యి అప్పుడు వెపన్ కొనుక్కోవడానికి అని అతని వర్జన్. సో అది మనం వేరే ఎవిడెన్స్ లేదు కాబట్టి దచ్చుకోండి. అక్యూజ్డ్ మీద ముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ముందు వెనక రోజు రాత్రి రాజా మీద జరిగినది ఒక 307, నెక్స్ట్ డే మార్నింగ్ ఫక్రుద్దీన్ బాబా మీద అటెంప్ట్ చేసినది ఒకటి 307,
మళ్ళీ ఇన్స్పెక్టర్ గారి మీద మళ్ళీ అటెంప్ట్ చేయడం ఒకటి. సో టోటల్ 3 కేసెస్ మనం చేయడం. సారీ, సబ్సిక్వెంట్ డేస్లో అది కూడా మనము యాజ్ ఆఫ్ నౌ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ కాబట్టి సబ్సిక్వెంట్గా రిమాండ్ అది కంప్లీట్ అయిన తర్వాత పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం, అవి కూడా ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళతో అది కూడా డిస్కషన్లో. థ్యాంక్ యూ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.